సూర్యాపేట మున్సిపాలిటీ వద్ద ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సూర్యాపేట వినయ్ మాదిగ అధ్యక్షతన ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ బచలకురి వెంకటేశ్వర్లు మాదిగ చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ బచలకురి వెంకటేశ్వర్లు మాదిగ మరియు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాదకుల రాజన్న మాదిగ మరియు ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ పల్లెర్ల సుధాకర్ మాదిగ మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ వద్ద ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సూర్యాపేట వినయ్ మాదిగ అధ్యక్షతన ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ బచలకురి వెంకటేశ్వర్లు మాదిగ చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ బచలకురి వెంకటేశ్వర్లు మాదిగ మరియు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాదకుల రాజన్న మాదిగ మరియు ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ పల్లెర్ల సుధాకర్ మాదిగ మాట్లాడారు. కొంచెం జరిగాయి అన్న 60 ఏళ్ళు 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాన్ని ఈరోజు మందకృష్ణ మాదిగ గారు పూర్తి చేసుకున్నందుకు, అలాగే పద్మశ్రీ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు సూర్యాపేట జిల్లా తరఫున తెలియపరుస్తున్నాం. మిత్రులారా, మాదిగ ప్రజాప్రతినిధులు ఏ పార్టీలలో ఉన్నా జాతికి సహకరించి జాతిని ముందుకు నడిపించినందుకు వాళ్ళకు కూడా సూర్యాపేట జిల్లా తరఫున మాదిగ ప్రజాప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఆగమైనాయి, ఎంతమంది జైలు పాలయ్యారు, ఏ విధంగా ఇబ్బంది పడ్డరు ఈ 30 ఏళ్ళలో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. ఈరోజు బిహెచ్పిఎస్ 4000 నుంచి 6000 తీసుకోకపోతుంది. అది ఒక నెలలోనే ఒక 6000 రాబోతున్నాయి. ఎందుకనంటే ఆ పోరాటం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అన్నగారి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి బిహెచ్పిఎస్ పక్షాన ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దానికి కారణం ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారు అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, మరి ఈరోజు మేము ఎక్కడో ఉన్న వికలాంగులని తీసుకొచ్చి 50 రూపాయలున్న పెన్షన్ని కూడా మరి ఈరోజు మాకు 4016 సాధించి పెట్టింది మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి కూడా గుర్తు చేసుకుంటూ, ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రంలో దేశంలో మందకృష్ణ మాదిగ గారు అణగారిన కులాల పట్ల ఎన్నో కార్యక్రమాలు పోరాటాల ద్వారా నిర్వహించి ఎంఆర్పీఎస్కు బిహెచ్పిఎస్కు ఈ రాష్ట్రంలో దేశంలో ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ పోరాట పక్షం అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా కూడా మాదిగల హక్కులకే కాకుండా సమాజంలో రుగ్మతుల కొరకు కూడా పోరాడిన వ్యక్తి. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు రిజర్వేషన్ పోరాట సమితికి స్థాపించి
31 సంవత్సరం మొదలవుతుంది. అందుకు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇదే రోజున శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెద్దలందరూ గౌరవించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం తర్వాత కృష్ణమాదిగ గారి పుట్టినరోజు పండుగ. ఈ సందర్భాన్ని పండుగ పుట్టినరోజు అనేది ఒకటి. కృష్ణమాదిగ ముందు పుట్టాడు, తర్వాత ఆయన 30 ఏళ్ల తర్వాత మొదలై 30 సంవత్సరాలు ఉద్యమాన్ని చేసిండు. అంటే ఇప్పుడు ఆయనకు 60 ఏండ్లు. ఆయన జీవితం అంతా ఈ జాతికి త్యాగం చేశాడు. జాతి వాళ్ళకి అందరికీ తెలియాల్సిందంటే ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టి మాదిగలకు మాత్రమే చేసిన సర్వీస్ కాదది. ఈ జాతి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరికీ కూడా ఒక్కొక్కరికి వికలాంగుల హక్కుల పోరాటం చేయాలని అందుకు ఈ సమాజం నిజం చెప్పాలంటే ఈ సమాజం 30 ఏళ్లలో అన్ని వర్గాలు రాజకీయ పార్టీలు అందరిని ఏకం చేసి అందరితోటి ఒప్పించి ఒక్క మాల వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. వర్గీకరణం అన్ని కులాలు మతాలు రాజకీయ పార్టీలు అన్ని కూడా సహకరించి చేస్తేనే ఈనాడు పద్మశ్రీ బిరుదు రావడం జరిగింది, వర్గీకరణ జరగడం జరిగిందనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాము.